నమస్తే జీవన రేఖ కార్యక్రమానికి స్వాగతం. ఐయుఐ అంటే ఏంటి? ఐయుఐ ఏ వయసు వారికి చేస్తారు? ఐయుఐకి సీరం శాంపిల్ ఎంత మోతాదులో ఉండాలి? ఐయుఐ సక్సెస్ రేట్ ప్రస్తుతం ఎంత? ఐయుఐలో కవలలు పుట్టే అవకాశం ఎంతవరకు ఉంటుంది? స్త్రీలలో సంతాన సమస్యలకు 49 సంతాన సాఫల్యత కేంద్రం నుంచి డాక్టర్ ఉషా గారు మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మరి దీనికి సంబంధించి మీకు ఎటువంటి సందేహాలున్నా కూడా నివృత్తి చేసుకోవాలి, ఉషా గారితో మాట్లాడాలి అనుకున్నట్లయితే వెంటనే స్క్రీన్ మీద కనిపించే నంబర్స్ కాల్ చేయొచ్చు. మేడం నమస్తే. ఐయుఐ అంటే ఏంటి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఐయుఐ అంటే లైక్ హస్బెండ్ శాంపుల్ని ప్రాసెస్ చేసి మంచిగా కదలే కణాలని ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి వైఫ్ గర్భసంచి లోపల ఇంజెక్ట్ చేస్తామన్నమాట. దట్ ఈస్ ద ఐయుఐ ప్రాసెస్. ఐయుఐ ప్రాసెస్ అనేది చాలా సింపుల్ ప్రొసీజర్, ఒప్పిడి ప్రొసీజర్, పెయిన్ కూడా ఎక్కువ ఉండవు. సో యూజువల్గా ఈ పేషెంట్ని డేట్ వచ్చిన సెకండ్ డే నుంచి మానిటర్ చేస్తామన్నమాట. లైక్ డేట్ వచ్చిన సెకండ్ డే స్కాన్ చేస్తాము, స్కాన్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నాయా లేదా అని చూస్తాము. ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ కొన్ని ట్యాబ్లెట్స్ అవసరం ఉంటే ఇంజెక్షన్స్ కూడా ఇస్తాము. ఇచ్చిన తర్వాత ఎగ్ సైజ్ మంచిగా పెరుగుతుందా లేదని వరుసగా మేబీ డే 7, డే 9, డే 13 అట్లా స్కాన్ చేస్తాము. వన్స్ మంచిగా ఎగ్ సైజ్ పెరిగిన తర్వాత ఎగ్ రిలీజ్ అవ్వడానికి ఇంజెక్షన్ ఇస్తాము. రిలీజ్ అయిపోయిన తర్వాత యూజువల్గా 36 అవర్స్లో ఈ ఐయుఐ అనే ప్రాసెస్ చేస్తామన్నమాట. ఓకే, ఈ ఐయుఐ ప్రొసీజర్ చేయడానికి వైఫ్ క్వాలిఫికేషన్స్ అంటే ఎలా ఉండాలి? డే 2 నుంచి మీరు అబ్జర్వేషన్లో చేస్తారని చెప్తున్నారు కదా, అలాగే సిరం శాంపిల్ అనేది ఎలా ఉండాలి? సో ఫస్ట్ ఫీమేల్ ఫ్యాక్టర్ చూసుకోవాలంటే లైక్ వాళ్ళ ట్యూబ్స్ అనేది ఓపెన్ ఉండాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాకనే రిలీజ్ అయిన ఎగ్ అనేది ఓవరీ నుంచి గర్భసంచి దగ్గర వస్తుంది అనమాట. సో పేటెంట్ ట్యూబ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ దెన్ వాళ్ళకి నంబర్ ఆఫ్ ఎగ్స్ అనేది మంచిగా ఉండాలి. కొందరికి ఎక్కువ ఉంటుంది, వాళ్ళని పీసీఓఎస్ అంటాము, కొందరికి తక్కువ ఉంటుంది, వాళ్ళని పువర్ ఓవేరియన్ రిజర్వ్ అంటాము. వాళ్ళు కూడా మనం ట్రై చేసుకోవచ్చు. బట్ జనరలీ నంబర్ ఆఫ్ ఎగ్స్ అనేది మంచిగా ఉండాలి. అండ్ దెన్ గర్భసంచ లోపల ప్రాబ్లం ఏం లేకుండా ఉండాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కొందరికి ఎండోమెట్రియల్ పాలిప్ అని ఉంటుంది. సో అదన్నీ ప్రాబ్లం ఉంటే మనం హిస్టోస్కోపీ అలా చేసి తీయాలన్నమాట. సో బేసిక్లీ గుడ్ యూట్రస్, గుడ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్, ఓపెన్ ట్యూబ్స్ అనేది ఉండాలి. అండ్ దెన్ మేల్ సైడ్ అంటే లైక్ ఇప్పుడు సెమెన్ అనాలిసిస్ చేస్తే మనము కౌంట్, మోటిలిటీ, మార్ఫాలజీ ఇట్లా 3 పారామీటర్స్ చూస్తామన్నమాట. సో యూజువల్గా టోటల్ కౌంట్ అనేది 15 మిలియన్ కంటూ ఎక్కువ ఉంటే అది నార్మల్ అంటాము. అండ్ దెన్ కదలే కణాలు మోర్ దెన్ 30% ఉండాలి. అండ్ దెన్ మార్ఫాలజీ అంటే నార్మల్గా చూసే స్పర్మ్స్ అనమాట, అది అట్లీస్ట్ 4% అనేది ఎక్స్పెక్ట్ చేస్తాము. సో దీంట్లో ఏదైనా ప్రాబ్లం లైక్ ఏదైనా తేడా ఉంటే వాళ్ళకి ఐయుఐ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కౌంట్, టూ మచ్ ఆఫ్ కౌంట్ తక్కువ ఉంటే కూడా మనం ఐయుఐ చేయడానికి కుదరదు. సో అట్లీస్ట్ 10 to 15 మిలియన్ కౌంట్ ఉండాలి. అండ్ దెన్ మోటిలిటీ అనేది అట్లీస్ట్ 10 to 20% మోటిలిటీ ఉండాలి. మార్ఫాలజీలో అట్లీస్ట్ మినిమం 1 to 2% ఉండాలి. సో ఈ క్రైటీరియాస్ అన్నీ ఉంటే మనం ఐయుఐ అనేది చేసుకోవచ్చు. అండ్ దెన్ ఇప్పుడు కణాల్ అనేది లెస్ దెన్ 10, 8, 7 అట్లా ఉన్నాయి. అండ్ దెన్ కదలే కణాలు కూడా లెస్ దెన్ 10% ఉన్నాయి. అండ్ దెన్ మార్ఫాలజీ చాలా తక్కువ ఉంటే అట్లాంటి కండిషన్కి ఐవీఎఫ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఐయుఐ డజంట్ హెల్ప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ద సక్సెస్ రేట్ అనేది తగ్గుతుంది అనమాట. ఓకే, ఈ స్పర్మ్ శాంపిల్లో జనరల్గా ఎటువంటి ప్రాబ్లమ్స్ మనం చూస్తూ ఉన్నాం? ఒకవేళ మోటిలిటీ కానీ యాక్టివ్గా లేకపోవడం కానీ కౌంట్ చాలా తక్కువగా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? దాంట్లో పెంచడానికి సాధ్యమవుతుందంటారా? అగైన్ లైక్ ఎంత కౌంట్ తక్కువ ఉంది అని చూడాలన్నమాట. 15 అనేది నార్మల్, 10 to 12 మిలియన్. అండ్ దెన్ కదలే కణాలు మోర్ దెన్ 20% ఉన్నాయి. అండ్ దెన్ మార్ఫాలజీ మోర్ దెన్ 2-3% ఉన్నాయంటే కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. యాక్చువల్లీ ఈ కణాల్ ప్రాబ్లం ఎవరికి వస్తుందంటే స్మోకింగ్, ఆల్కహాల్, ఐటీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, ఎస్పెషల్లీ వాళ్ళు చాలాసేపు ల్యాప్టాప్ యూస్ చేస్తున్నారు కాబట్టి రేడియేషన్స్ వల్ల. అండ్ దెన్ డ్రైవర్స్, కొన్ని కెమికల్ ఇండస్ట్రీలో వర్క్ చేసిన వాళ్ళకి అన్నీ ఈ ప్రాబ్లం రావడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో వాళ్ళని try to avoid all those exposures like smoking, alcohol, all those chemicals. And then good sleep, and then good healthy habits, good food. And then koni tablets like antibiotics in case infection laga unte antibiotic istam anamata. And then koni antioxidants kuda istam. idanni prayatam cheyochu anamata. But deentlo result anedi kachithanga vastada ante like there are more chances of success, but still చాలా కౌంట్ తక్కువ ఉంటే ఇది ఎక్కువ హెల్ప్ చేయదన్నమాట. ఓకే, ఈ ఐయుఐ ప్రొసీజర్ అనేది ఎంత ఏజ్ ఉన్న వాళ్ళలో చేస్తారు? సో జనరలీ
ఐయుఐ ఎవరికి ప్రిఫర్ చేస్తామంటే పెళ్ళి అయి మేబీ 3-4 years అయినాయి ఆర్ లైక్ less than 5 years అయినాయి, యంగ్ ఫీమేల్ పార్ట్నర్, జనరలీ లెస్ దెన్ 35 ఉంటే ఐయుఐ ప్రిఫర్ చేస్తాము. మోర్ దెన్ 35 అంటే వీ క్యాన్ డూ, బట్ ప్రాబ్లం ఏంటంటే ద సక్సెస్ అనేది తగ్గిపోతుంది అనమాట. సో ఏజ్ అనేది లెస్ దెన్ 35 ఇస్ బెటర్. అండ్ దెన్ ఏజ్ పెరిగే కొద్దికే ఫీమేల్స్లో అది ఎగ్ క్వాలిటీ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో జనరలీ లెస్ దెన్ 35 years, అండ్ దెన్ పెళ్ళి ఇప్పుడే 2-3 years అయినాయి ఆర్ లైక్ లెస్ దెన్ 5 years అయినాయి, అండ్ దెన్ మేల్ పారామీటర్స్లో అన్నీ బాగుంటాయి, లైక్ వీ క్యాన్ గో హెడ్ విత్ ఐయుఐ. ఓకే, ఐయుఐ సక్సెస్ రేట్ ప్రస్తుతం ఎలా ఉంది? ఎందుకంటే చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చేసింది అండ్ 49 చాలా ఇయర్స్ నుంచి ఐయుఐ ప్రొసీజర్ చేస్తూ ఉంది. సో ఇప్పుడు సక్సెస్ రేట్ పెరిగిందా? Like in general, overall, like worldwide, we have on represent, like we have on WHO organization anamata. So వాళ్ళు కూడా like world level the percentage అనేది 10 to 15%. So even we are maintaining that 10 to 15% to an extent. If the couple అన్ని బాగానే ఉంది అనుకోండి, we can expect up to 20% also. So that is the success rate of IUI. ఓకే, ఇప్పుడు ఐయుఐ అనేది ఎన్నిసార్లు చేయించుకోవచ్చు? ఒక కపుల్ ఉన్నారు, చాలా ఇయర్స్ నుంచి అవ్వట్లేదు అని అంటే ఎన్నిసార్లు చేయించుకోవచ్చు? అండ్ యంగ్ కపుల్ ఉన్నారు, వాళ్ళు ఎన్నిసార్లు చేయించుకోవచ్చు? సో ఇన్ జనరల్ ఎవరికైనా మేము 3 cycles అడ్వైస్ చేస్తామన్నమాట. ఇన్ బుక్స్లో యాజ్ పర్ కొన్ని గైడ్ లైన్స్లో 6 months కూడా చేయొచ్చు అంటారు, బట్ 3 months చేసి దాని తర్వాత కూడా మీకు సక్సెస్ రాకపోతే దెన్ 4th cycle 5th cycle చేస్తే మీకు సక్సెస్ రేట్ అనేది ఎక్కువ ఉండదన్నమాట. సో జనరలీ వీ ప్రిఫర్ 3 cycles ఫర్ ఎవ్రీబడి. ఓకే, ఈ ఐయుఐ ప్రొసీజర్ చేయడానికి డే 2 నుంచి మీరు ప్రొసీజర్ స్టార్ట్ చేస్తారని చెప్తూ ఉన్నారు కదా, అప్పుడు ఎగ్ క్వాలిటీ అనేది ఎలా ఉండాలి అండ్ ఎన్ని ఎగ్స్ వచ్చినప్పుడు మీరు ప్రొసీజర్ స్టార్ట్ చేస్తారు? జనరలీ ఎగ్ క్వాలిటీ అనేది మనకు స్కాన్లో కనపడవు అనమాట. సో ఎగ్ నంబర్సే కనిపిస్తాయి. సో ఇన్ జనరలీ ఎగ్ నంబర్స్ బాగుంటే ద క్వాలిటీ కూడా మంచిగా ఉంటుంది అనమాట. అండ్ దెన్ పేషెంట్ ఏజ్ తక్కువ ఉన్నాయనుకోండి, అప్పుడు క్వాలిటీ మంచిగా ఉంటుంది అని చెప్పొచ్చు. అండ్ దెన్ పేషెంట్ ఏజ్ ఎక్కువ ఉన్నాయి, మోర్ దెన్ 35-38 అంటే మనం ఎగ్ క్వాలిటీలో కొంచెం కాంప్రమైజ్ ఉండొచ్చు. సో ఎగ్జాక్ట్లీ బేస్డ్ ఆన్ స్కాన్ బట్టి మనం క్వాలిటీ చెప్పడానికి కుదరదు. ఇఫ్ ద కౌంట్ మంచిగా ఉంటే యూజువల్గా క్వాలిటీ అనేది బాగుంటుంది. ఓకే, ఇంతకుముందు స్పర్మ్ క్వాలిటీ గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది కదా, ఒకవేళ చాలా పూర్ క్వాలిటీ ఉందనుకోండి, పెంచడానికి మెడిసిన్ ఉంటుందా? చాలా పూర్ క్వాలిటీ, లైక్ నేను ముందే చెప్పినలాగా ఇప్పుడు టోటల్ కౌంట్ అనేది 5 less than 5 million ఉన్నాయి, అండ్ దెన్ కదలే కన్నా less than 5 to 10% ఉన్నాయి అనుకోండి. సో ఈ మెడిసిన్స్ టు అన్ ఎక్స్టెంట్ హెల్ప్ అవుతుంది. మేబీ 1-2 million ఇంక్రీజ్ అవుతుంది, కానీ లైక్ 5 million నుంచి 15 million 20 million 5% ప్రోగ్రెసివ్ మొటిలిటీ నుంచి 30% ప్రోగ్రెసివ్ మొటిలిటీ అన్ని రావడం చాలా కష్టం అనమాట. సో ఈ పేషెంట్స్కే జనరల్గా లైక్ వాట్ వీ ప్రిఫర్ ఇస్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి ముందు వెళ్ళడం ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఓకే, ఈ స్పర్మ్ క్వాలిటీ అనేది ఎందుకు తగ్గిపోతుంది అంటారు? అంటే బ్యాడ్ హ్యాబిట్స్ ఉండడం వలన, లైఫ్ స్టైల్ వలన? ఒకవేళ అలా కాకుండా ముందు నుంచి ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటే స్పర్మ్ క్వాలిటీ బాగుండే అవకాశం ఉంటుందా? జనరల్లీ దిస్ స్పర్మ్ క్వాలిటీ ఎందుకు అఫెక్ట్ అవుతుంది అంటే బేసిక్లీ ఇట్స్ అ లైఫ్ స్టైల్ అండి. లైక్ ఇప్పుడు యాజ్ డేస్ గోస్ ఆఫ్ ఈవెన్ చిన్నపిల్లలు కూడా వెయిట్ అనేది పెరుగుతుంది, అండ్ దెన్ ద మోర్ ఆఫ్ అన్హెల్తీ ఫుడ్స్ తీసుకుంటున్నాం, లైక్ అవుట్ సైడ్ ఫుడ్స్ లైక్ బర్గర్, పిజ్జా అని తీసుకుంటున్నాము, మోర్ ఆఫ్ డ్రైడ్ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ తీసుకుంటున్నాము. సో బేసిక్లీ ఇట్ ఇస్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఈజ్ ఇంపార్టెంట్, అండ్ దెన్ ఫుడ్ హ్యాబిట్ ఈస్ ఆల్సో ప్లేస్ అ ఇంపార్టెంట్ రోల్. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ దిస్ స్పర్మ్ అబ్నార్మాలిటీ అనమాట. సో అది మీరు చిన్నప్పటి నుంచే కొంచెం కంట్రోల్ చేసుకుంటే మీరు మేబీ ఈ ప్రాబ్లమ్ని అవాయిడ్ చేయొచ్చు. ఓకే, ఎగ్ రిలీజ్ అయ్యాక ఎన్ని గంటల్లో ఐయుఐ ప్రొసీజర్ చేయాలి అండ్ ఇన్ పేషెంట్ ఉండాల్సిన అవసరం ఉంటుందా? చాలా మంది డిస్ట్రిక్ట్ నుంచి కూడా వస్తూ ఉంటారు కదా, వాళ్ళు అబ్జర్వేషన్లో ఎంతసేపు ఉండాలి? జనరలీ ఐయుఐ ప్రాసెస్ అనేది ఎగ్ రిలీజ్ అయిపోయిన తర్వాత 36 hours ఐయుఐ చేస్తామన్నమాట. బట్ ఎగ్జాక్ట్లీ 36 hours చేయాలంత అవసరం లేదు, ఎందుకంటే వన్స్ ఎగ్ అనేది రిలీజ్ అయిపోయిన తర్వాత మీ బాడీలో 12 to 24 hours అలా మంచిగా ఉంటుంది అనమాట. ఆ 12 to 24 hours ఎప్పుడైనా స్పర్మ్ వెళ్ళి మీట్ అయితే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ దెన్ సేమ్ లైక్ స్పర్మ్ కూడా వన్స్ ప్రాసెస్ చేసిన స్పర్మ్ జనరలీ 12 hours మంచిగా ఉంటుంది అనమాట. సో ఎగ్జాక్ట్ 36 hours కుదరదు అందరికీ, లైక్ వీ కెన్ డూ 40 hours 42 hours కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇంకొకటి అందరికీ 36 hours ఎగ్ రిలీజ్ అవ్వదు, కొందరికి 32 hours ఎగ్ రిలీజ్ అవుతుంది, కొందరికి 40-46 hours ఎగ్ రిలీజ్ అవుతుంది. సో యూజువలీ మేము 36 hours చేస్తాము, బట్ +-2-3 hours ఏం అవ్వదు అనమాట. యూ కెన్ గో హెడ్. అండ్ దెన్ ఐయుఐ ప్రాసెస్ చేసిన తర్వాత రెస్ట్ అవసరం అంటే యూజువల్గా
ఐయుఐ ప్రాసెస్ చేసిన తర్వాత మేము ఒక 10 minutes అక్కడనే రెస్ట్ తీసుకోమని చెప్తాము. అండ్ దెన్ అదర్వైజ్ మేజర్ రెస్ట్రిక్షన్స్ ఏం ఉండవన్నమాట. యూ క్యాన్ డూ యువర్ రొటీన్ యాక్టివిటీస్, మీరు పనికి వెళ్ళొచ్చు. ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అని అడిగితే జనరల్గా పప్పాయ పైనాపిల్ అవాయిడ్ చేసుకోమని చెప్తాము. అదర్వైజ్ నో అదర్ రెస్ట్రిక్షన్స్. అండ్ దెన్ ఇన్ పేషెంట్ ఉండాలి అనేది అవసరం లేదు. మీరు ట్రావెల్ కూడా చేసుకోవచ్చు. మనం ఈ ఐయుఐ ప్రొసీజర్ చేయడానికి సెమెన్ శాంపుల్ తీసుకుంటారు కదా, సో అప్పుడు గ్యాప్ ఎంత ఉండాలన్నారు, ఎన్ని డేస్ గ్యాప్ ఉండాలి? సో యూజువల్గా గ్యాప్ అనేది 3 days ఎక్స్పెక్ట్ చేస్తామన్నమాట. మోర్ దెన్ 3 days, మోర్ దెన్ 5 days అంటే ఇది సెమెన్ పారామీటర్స్లో కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ దెన్ ద క్వాలిటీ ఆఫ్ ద స్పర్మ్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. సో జనరలీ అట్లీస్ట్ 3 days ఆర్ లైక్ 1 to 2 days ఈజ్ ఆల్సో ఫైన్. ఇప్పుడు యాజ్ పర్ న్యూ గైడ్లైన్స్ ద లెసర్ ఇస్ ద టైమ్, ద లెసర్ ఇస్ ద క్వాలిటీ అంటున్నారు. సో 1 day గ్యాప్ ఉంటే కూడా సరిపోతుంది. ఓకే, కొంతమంది ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో, ఇప్పుడున్న జనరేషన్లో లేట్ మ్యారేజెస్ చేసుకుంటూ ఉన్నారు కదా, 35+ అలా ఉన్న వాళ్ళకి ఐయుఐ సజెస్ట్ చేస్తారా మీరు జనరల్గా? అగైన్ ఐయుఐ చేయడానికి ముందు వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉన్నాయా, జనరల్లీ లైక్ 35 years తర్వాత అనుకోండి, వాళ్ళకి నంబర్ ఆఫ్ ఎగ్స్ అనేది తగ్గుతుంది అనమాట. సో యూజువల్గా ఫ్రమ్ 20 to 30-35 లోపల నంబర్ ఆఫ్ ఎగ్స్, క్వాలిటీ ఆఫ్ ఎగ్స్ అనేది బాగుంటుంది. వన్స్ 35 years క్రాస్ అయిపోయిన తర్వాత ద నంబర్ ఆఫ్ ఎగ్స్ అనేది తగ్గుతుంది. అండ్ దెన్ ద క్వాలిటీ ఆఫ్ ఎగ్స్ అనేది తగ్గుతుంది. సో జనరలీ మోర్ దెన్ 35 years ఏజ్ అనుకోండి, అండ్ దెన్ మీకు పెళ్ళి అయ్యి మేబీ 1 year 2 years తక్కువనే ఉన్నాయనుకోండి, ఫస్ట్ ప్రాబ్లం ఏదైనా ఉన్నాయా లేదని చూసుకోవాలి. ఫ్రమ్ మేల్ పార్ట్నర్ అండ్ దెన్ ఫీమేల్ పార్ట్నర్ ఇద్దరిది చూసుకోవాలి. ఇన్ కేస్ వాళ్ళకి అన్ని నార్మల్ ఉంటే మనం న్యాచురల్ ఐయుఐ అట్లా ట్రై చేసుకోవచ్చు. ఏదైనా మేజర్ ప్రాబ్లం ఉంటే మనం నెక్స్ట్ స్టెప్ వెళ్ళాలి అనమాట. ఓకే, ఐయుఐ ప్రొసీజర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కపుల్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆఫ్టర్ ఐయుఐ మేజర్ రెస్ట్రిక్షన్స్ ఏం ఉండవు. మీరు ట్రావెల్ చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. జాగ్రత్తగా ఉండాలంటే ఏం అవసరం లేదు. యూ క్యాన్ డూ యువర్ డైలీ రొటీన్. ఓకే, చాలా మంది వర్కింగ్ ఉమెన్స్ కూడా ఉంటూ ఉంటారు కదా, సో ట్రావెల్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకు కంపల్సరీ అనుకోండి, అప్పుడు చేయొచ్చా? ఓకేనా? ఎస్, దే క్యాన్ ట్రావెల్, నాట్ అ ప్రాబ్లం. ఓకే, రైట్. ఫుడ్ ఏ విధంగా తీసుకోవాలంట? జనరల్గా నార్మల్ ప్రెగ్నెన్సీలో ఎలా ఉంటుందో ఐయుఐలో కూడా ఫుడ్ అలాగే తీసుకోవచ్చా? అంటే చాలా ఇయర్స్ అయిపోయింది కదా అని చెప్పి కొంచెం భయం అయితే ఉంటుంది మీరు ఎంత చెప్పినా కూడా. సో ఫుడ్కి సంబంధించి ఏమైనా అధికమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా? జనరలీ హూమ్ ఎవర్ ఇట్ ఇస్ లైక్ ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్ అనేది కొంచెం ఫుడ్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. ఎందుకంటే ఫుడ్ హ్యాస్ ఫ్యూ ఇంపాక్ట్ ఆన్ ఫర్టిలైజేషన్, లైక్ బేబీ ఫామ్ అవడానికి ఫుడ్ ఎఫెక్ట్స్ కొంచెం ఉంటుంది అనమాట. సో బేసికలీ మీరు హెల్తీ ఫుడ్, మోర్ ఆఫ్ ఫ్రూట్స్, మోర్ ఆఫ్ వెజిటబుల్స్, డైలీ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. అండ్ దెన్ ఇప్పుడు చియా సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ అట్లా చాలా యాంటీ ఆక్సిడెంట్ కంటైనింగ్ ఫుడ్స్ లైక్ అది వస్తున్నాయి, అది ఖచ్చితంగా తీసుకోవాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అవుట్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేయండి, లైక్ అట్లీస్ట్ వీక్లీ వన్స్ ఆర్ లైక్ 2 weeks వన్స్ అట్లా ప్లాన్ చేసుకోండి. అండ్ దెన్ మోర్ ఆఫ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తీసుకోండి. సో దీంట్లో అన్నీ మీకు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో దట్ విల్ గివ్ అ బూస్ట్ టు యువర్ బాడీ అండ్ దెన్ ఎనర్జీ టు యువర్ ఆర్గన్స్ లైక్ ఎగ్స్ అన్నిటికీ అదన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ దెన్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, లైక్ ఎవ్రీ డే మార్నింగ్ 45 minutes వాకింగ్, జాగింగ్, ఎనీ అదర్ యాక్టివిటీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ దెన్ స్లీప్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. 8 hours స్లీప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇదన్నీ మీరు చేస్తే మీ బాడీలో ఉన్న కొన్ని హార్మోన్స్ చేంజ్ అవుతుంది అనమాట. సో ఫుడ్, లైఫ్ స్టైల్, స్లీప్ అన్నీ కూడా మేబీ అరౌండ్ సమ్ 20 to 30% ఎఫెక్ట్ అనేది ఫర్టిలిటీ మీద ఉంటుంది. సో ఇదే మీరు ప్రికాషన్ తీసుకోవాలి. ఓకే, ఈ ఐయుఐ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత ఈ ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది ఎప్పుడు చేయించుకోవాలి, ఎప్పుడు మిమ్మల్ని కన్సల్ట్ అవ్వాలి మళ్ళీ? జనరలీ ఐయుఐ అయిపోయిన తర్వాత ఒక 2 weeks అనేది ఒక సపోర్టింగ్ హార్మోన్స్ ఇస్తామన్నమాట. లైక్ కొన్ని ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్, ఫోలిక్ యాసిడ్ అట్లా కొన్ని సపోర్టింగ్ హార్మోన్స్ పెడతాము. సో యూజువల్గా 15 days అట్లా పెడతాము. 15 days తర్వాత మీరు యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మీది యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్లో పాజిటివ్ వచ్చింది అనుకోండి, ఇట్స్ వెల్ అండ్ గుడ్. ఇఫ్ ఇట్ ఇస్ టర్న్ టు బి నెగటివ్ అనుకోండి, లైక్ గివ్ అ గ్యాప్, ఒక 1 week అట్లీస్ట్ గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ రిపీట్ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోండి. కొందరికి కొంచెం లేట్ యూపీటీ పాజిటివ్ కూడా రావడానికి ఛాన్సెస్ ఉంటుంది అనమాట. ఓకే, ఈ ఐయుఐ ప్రొసీజర్ త్రూ కవల పిల్లలు పుట్టే అవకాశం ఉంటుందా? ఎస్, ఛాన్సెస్ ఆర్ దేర్. జనరలీ ఒక నార్మల్ ఫీమేల్కి మంత్లీ ఒక ఎగ్ అనేది సైజ్ పెరిగి రిలీజ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మా దగ్గర వస్తే మేము న్యాచురల్ ఐయుఐ అట్లా ట్రై చేస్తాం కదా, అప్పుడు మేము డేట్ వచ్చిన 2nd day నుంచి కొన్ని మెడిసిన్స్ లైక్ ఓరల్ టాబ్లెట్స్ ఆర్ లైక్ నీడెడ్ ఉంటే ఇంజెక్షన్స్ కూడా ఇస్తాం.
సో ఇప్పుడు మనం టాబ్లెట్స్ ఇంజెక్షన్ ఇస్తున్నాం కాబట్టి వాళ్ళకి నెంబర్ ఆఫ్ ఎగ్స్ అనేది ఇన్స్టెడ్ ఆఫ్ 1 2 గ్రో అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి, ఆర్ లైక్ అట్ టైమ్స్ 3 కూడా గ్రో అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు 2 ఎగ్ రిలీజ్ అయింది, సో 2 ఎగ్ స్పోమ్తో ఫ్యూజ్ అయింది అనుకోండి, ట్విన్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఈ ఐయుఐ ప్రొసీజర్ చేసే వాళ్ళలో ఆల్రెడీ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, కొంతమందికి హెరిడిటరీ పరంగా షుగర్ ఉంటుంది, బీపీ ఉంటుంది, థైరాయిడ్, ఇలా రకరకాల హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, ఒబేస్ కూడా చాలా ఎక్కువగా ఉంటూ ఉంటారు. సో అలా ఉన్న వాళ్ళలో ఐయుఐ చేయడానికి సాధ్యపడుతుందా? సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది వాళ్ళకి? ఇన్ జనరల్ ఒబేసిటీ ఉన్న వాళ్ళకి అండ్ దెన్ షుగర్ ఉన్న వాళ్ళకి, బీపీ యూజువల్గా కంట్రోల్లో ఉంటే మేజర్ ఎఫెక్ట్ ఏమి ఉండదు అనమాట. బట్ షుగర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. షుగర్ అనేది కంట్రోల్లో ఉండాలి. సో ఇప్పుడు షుగర్ కంట్రోల్ లేకపోతే మీకు ప్రెగ్నెన్సీ రావడం కష్టం, అండ్ దెన్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అబోర్షన్ అవ్వడానికి అండ్ దెన్ అబ్నార్మల్ బేబీస్ పుట్టడానికి ఛాన్సెస్ ఉంది అనమాట. సో కంట్రోల్ ఆఫ్ షుగర్ అనేది చాలా ఇంపార్టెంట్, జస్ట్ ప్రెగ్నెన్సీకి మాత్రం కాదు, ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ముందు కూడా కంట్రోల్ ఆఫ్ షుగర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ దెన్ ఒబిసిటీ కూడా చాలా ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఒబిస్ పేషెంట్ ఉంటే వాళ్ళు ఊజెడ్ క్వాలిటీ అనేది కొంచెం క్వాలిటీ కాంప్రమైజ్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆ ఒబిసిటీ వల్ల కొన్ని హార్మోన్స్ ఎక్స్ట్రా ప్రొడ్యూస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫీమేల్స్లో మేల్ హార్మోన్స్ ఎక్స్ట్రా ప్రొడ్యూస్ అవుతుంది. సో దానివల్ల ఊజెడ్ క్వాలిటీ అనేది ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు రెడ్యూస్ వెయిట్. బట్ ఒబీస్ ఉన్నాను ఫస్ట్ వెయిట్ రెడ్యూస్ చేసుకుంటాను అట్లా అనుకోకుండా యూ స్టార్ట్ బోత్, లైక్ ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేసుకోండి, ఒబిసిటీ కూడా తగ్గించుకోండి. వీ క్యాన్ డూ ఐయుఐ ఫర్ ఒబిస్ పేషెంట్ అండ్ ఐయుఐ షుగర్ పేషెంట్ అండ్ హైపర్టెన్సివ్ పేషెంట్, బట్ కొంచెం సక్సెస్ రేట్ కాంప్రమైజ్ ఉంటాయి. ఓకే, నార్మల్గా కన్సీవ్ అవుతూ చాలా మందికి అబార్షన్స్ అవుతూ ఉంటాయి. సో అలా ఉన్న వాళ్ళు ఐయుఐ ప్రొసీజర్తో కన్సీవ్ అయిన తర్వాత కూడా వాళ్ళల్లో అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? అయితే ఎందువల్ల అవుతుందంటారు అలా? సో ఫస్ట్ రిపీటెడ్ అబార్షన్స్, లైక్ మోర్ దెన్ 2 అబార్షన్స్ అయితే మేము రెకరెంట్ ప్రెగ్నెన్సీ లాస్, రెకరెంట్ అబార్షన్ అంటాం అన్నమాట. సో ఇప్పుడు ఫస్ట్ ఒక పేషెంట్ రెకరెంట్ అబార్షన్తో వస్తే వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ అని ఫస్ట్ చూడాలి. వాళ్ళకి షుగర్ ఉన్నాయా, బీపీ ఉన్నాయా, థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నాయా, లేదు గర్భసంచిలో ఏదైనా ప్రాబ్లం ఉందా. లైక్ యూజువల్గా గర్భసంచి అనేది ఒక ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది అనమాట. బట్ కొందరికి సెప్టమ్ లైక్ మిడిల్లో ఒక స్క్రీన్ లాగా ఉంటుంది, ఆర్ లైక్ బైకాన్వేట్ యూట్రస్ ఉంటుంది, అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూట్రస్ ఉండేది అనమాట. సో అట్లా యూట్రైన్ అనామలీ ఉంటే కూడా వాళ్ళకి మళ్ళీ అబోర్షన్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ దెన్ అట్లాంటి కండిషన్లో మనం సర్జరీ చేసి ఆ యూట్రైన్ అబ్నార్మాలిటీని కరెక్ట్ చేసుకోవాలన్నమాట. అండ్ దెన్ కొందరికి సర్విక్స్ అనేది ఇన్హెరిటెడ్గా లూజ్గా ఉంటాయి. అండ్ దెన్ ఇన్ కేస్ యూట్రైన్ అబ్నార్మాలిటీ ఉన్న వాళ్ళకి సర్విక్స్ అనేది లూజ్గా ఉంటుంది. సో అట్లా ఏదైనా ప్రాబ్లం ఉన్నాయా అనేది చూసుకోవాలి. అండ్ దెన్ కొందరికి లైక్ యాంటీబాడీస్ కొన్ని బాడీలో ఫామ్ అవుతాయి. సో అట్లా ఏదైనా ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి. సో ఇట్లా అన్నీ మనం రూల్ అవుట్ చేసుకొని దీంట్లో అన్నీ నార్మల్ ఉంది, దీంట్లో ఏం ప్రాబ్లం కనపడలేదు అనుకోండి, మనం న్యాచురల్గా ట్రై చేసుకోవచ్చు. అండ్ దెన్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మనం సపోర్టింగ్ హార్మోన్స్ అనేది కొంచెం ఎక్కువ ఇవ్వాలి అనమాట. ఇచ్చేసి ప్రెగ్నెన్సీ మోస్ట్ ఆఫ్ ద టైం యూజువల్గా మనం ఎక్కువ సపోర్టింగ్ హార్మోన్స్ ఇస్తే ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవడానికి లాట్స్ ఆఫ్ ఛాన్సెస్ అదే. బట్ స్టిల్ అబార్షన్ అయితే మనం దెన్ నెక్స్ట్ జెనెటిక్ టెస్ట్ అనేది చేసుకోవాలి. లైక్ పేరెంట్స్లో మదర్ ఫాదర్ దగ్గర జెనెటిక్ టెస్ట్ కొన్ని చేయాలి, దాంట్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నాయా అనేది చూసుకోవాలి. ఓకే, ఐయుఐ త్రూ సపోజ్ ట్విన్ బేబీస్ వచ్చారనుకోండి, దాంట్లో కూడా ఒక్కొక్కసారి ఒక బేబీ బాగుండడం, ఒక బేబీ బాగోకుండా ఉండడం జరుగుతూ ఉంటుంది. సో అలా ఉన్నప్పుడు ఏం చేస్తారు అసలు? యూజువల్గా ట్విన్ బేబీస్ అంటేనే జనరల్గా కాంప్లికేషన్స్ ఉంటాయి. యూజువల్గా ఒక లేడీలో ఉన్న గర్భసంచి అనేది సింగిల్ బేబీని టిల్ 9 months తన ప్రొలాంగ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది అనమాట. ఇఫ్ ఇట్ ఈస్ ట్విన్స్ అనుకోండి, లైక్ ద బ్యాగ్ అనేది ఓవర్ డిస్టెంట్ అయిపోతుంది. సో యూజువల్గా ట్విన్స్ బేబీలో చాలా కండిషన్స్ ఉంటాయి. లైక్ కొన్ని బేబీస్ వచ్చి ఫస్ట్ 3 monthsలోనే హార్ట్ బీట్ ఆగిపోతుంది, కొన్ని బేబీస్కి సెకండ్ లైక్ 3rd to 6th monthలో హార్ట్ బీట్ ఆగిపోతుంది. అట్లా డిఫరెంట్ కండిషన్స్ ఉంటుంది. అండ్ దెన్ కొందరు ప్రీటర్మ్ లైక్ 32 weeks 8 monthsలోనే పుట్టడానికి ఛాన్సెస్, లైక్ ఇన్ఫ్యాక్ట్ 7th monthలో కూడా పుట్టడానికి ఛాన్సెస్ ఉన్నాయి. జనరల్లీ ఈ కాంప్లికేషన్స్ అనేది ట్విన్స్ కాంప్లికేషన్ అనమాట, నాట్ బికాస్ ఆఫ్ ఐయుఐ కాదు. సో జనరల్గా ట్విన్స్ ఉన్నప్పుడు లైక్ ఈ కాంప్లికేషన్స్ అన్ని ఎక్స్పెక్ట్ చేయాలి. అండ్ దెన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆల్ దీస్ కాంప్లికేషన్స్ అనేది కొంచెం రేర్. సో అండ్ దెన్ మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళు మంచిగానే డెలివరీ అయ్యి పుట్టడానికి ఛాన్సెస్ ఉంది. ఓకే, ఈ ఐయుఐ ప్రొసీజర్తో వాళ్ళు ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత చాలా మందిలో సర్జరీయే అవసరం పడుతుందేమో, నార్మల్ డెలివరీ చాలా కష్టమేమో, అండ్ వాళ్ళు ఇన్బిల్ట్ కూడా కొంచెం భయంతో ఉంటారు కాబట్టి సర్జరీకే ఎక్కువ వెళ్తూ ఉంటారు. కానీ నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయా? జనరలీ నార్మల్గా మీరు కన్సీవ్ అయ్యారు,
త్రూ ఐయుఐ ప్రాసెస్ మీరు కన్సీవ్ అయ్యారనుకోండి, మీరు నార్మల్ డెలివరీ హ్యాపీగా ట్రై చేసుకోవచ్చు. ఓన్లీ మనం ఐవీఎఫ్ లైక్ కొందరు ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ అంటే లైక్ ఐవీఎఫ్ ఇస్ అ లాంగ్ ప్రాసెస్. లైక్ వాళ్ళకి ఫస్ట్ పికప్ చేస్తాము, దాని తర్వాత ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తాము. ఇట్స్ అ లాట్ ఆఫ్ ఎమోషనల్స్ ఉంటాయన్నమాట. సో యూజువల్గా ఐవీఎఫ్ బేబీ అనేది సెక్షన్ ప్రిఫర్ చేస్తారు. బికాస్ లాట్ ఆఫ్ టైం నార్మల్ డెలివరీ చేసినప్పుడు కొన్ని డిస్ట్రెస్ బేబీకి రావడానికి ఛాన్సెస్ ఉంటుంది అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మెకోనియం పాస్ చేయడానికి, ఆ మెకోనియం అనేది యాస్పిరేట్ అవ్వడానికి, అండ్ దెన్ కొన్ని ఇట్స్ క్వైట్ లైక్ లెస్ పర్సంటేజ్ హార్ట్ బీట్ తగ్గడం, అట్లా కొన్ని ప్రాబ్లం రావడానికి ఛాన్సెస్ ఉంది అనమాట. సో ఇట్ ఇస్ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ కాబట్టి జనరలీ వి గైనకాలజిస్ట్ కన్సిడర్ యాజ్ అ ప్రెషియస్ ప్రెగ్నెన్సీని కన్సిడర్ చేసుకొని యూజువల్లీ మేము సిజేరియన్ సెక్షన్ చేస్తామన్నమాట. బట్ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలో కూడా నార్మల్ డెలివరీ ట్రై చేసుకోవచ్చు. ఇన్ ఐయుఐ అండ్ న్యాచురల్ కన్సెప్షన్లో ఖచ్చితంగా మీరు నార్మల్ డెలివరీ ట్రై చేసుకోవచ్చు. మేడం, న్యాచురల్గా కన్సీవ్ అయిన వాళ్ళల్లో బేబీకి వచ్చేసి స్కాన్స్ చేసినప్పుడు రకరకాల ప్రాబ్లమ్స్ మనం చూస్తూ ఉంటాం. హార్ట్ బీట్ రాదు కొంతమందికి, లేకపోతే స్కల్ సరిగా ఫామ్ అవ్వదు, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. అలాగే ఐయుఐ ప్రొసీజర్ చేసినప్పుడు కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తాయా? ఎందుకంటే ఐయుఐ ప్రొసీజర్ అంటేనే ఎక్స్ట్రా మెడికేషన్ ఇస్తారు, బేబీని ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకుంటారు అనే నమ్మకం ఉంటుంది. సో కానీ మేబీ ఐయుఐలో కూడా జరిగే అవకాశం ఉంటుంది కదా అని చాలామంది అనుకుంటారు. సో మీరేం చెప్తారు దీనికి? జనరలీ యాక్చువల్లీ చాలా మంది అడుగుతారు, ఈవెన్ ఐయుఐ అండ్ దెన్ ఈవెన్ ఐవీఎఫ్లో కూడా లైక్ మీరు చాలా ఇంజెక్షన్స్ ఇస్తున్నారు అండ్ దెన్ గ్యామెట్స్ అన్నీ బయట మీరు హ్యాండిల్ చేస్తున్నారు, సో బేబీస్ నార్మల్గా పుట్టారా అని అడుగుతారు, చాలా మంది అడుగుతారు. బట్ 100% ఈవెన్ ఆఫ్టర్ ఐయుఐ, ఈవెన్ ఆఫ్టర్ ఐవీఎఫ్ అబ్సల్యూట్లీ నార్మల్ బేబీసే పుట్టారు. సో యూజువల్గా అబార్షన్స్ అనేది అండ్ దెన్ ఈ క్రేనియల్ ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పారు కదా, అదన్నీ జనరల్గా స్పొరాడిక్ లైక్ కొన్ని బేబీస్కే ఉంటాయన్నమాట. అది బికాస్ ఆఫ్ ఐయుఐ ఐవీఎఫ్ అట్లా కాదు. ఈవెన్ నార్మల్ కన్సెప్షన్స్లో కూడా ఫస్ట్ ప్రెగ్నెన్సీ యూజువల్గా 50% ఆఫ్ ద టైం అబార్షన్ అవుతుంది. ఎందుకంటే యూజువల్గా వాళ్ళకి స్పొరాడిక్ అంటే మల్టిపుల్ రీజన్స్ అనమాట. దానివల్ల బేబీ అనేది అబ్నార్మల్ బేబీ ఉండడానికే ఛాన్సెస్ ఉన్నాయి, జెనెటిక్లీ అబ్నార్మల్ బేబీ ఉండడానికే ఛాన్సెస్ ఉన్నాయి. సో 50 to 60% ఆఫ్ ద టైం ఫస్ట్ ప్రెగ్నెన్సీ అనేది మిస్క్యారేజ్ అవుతుంది అనేది ఇట్స్ నార్మల్గా ఇట్స్ అ నార్మల్ ఫారెస్ట్ అనమాట. అండ్ దెన్ పోస్ట్ ఐయుఐ పోస్ట్ ఐవీఎఫ్ పర్టికులర్గా అబార్షన్ అవుతుందా అంటే కాదు, నాట్ నెసరీ. ఇప్పుడు మంచి ఎంబ్రియోస్ ఉన్నాయి, మీకు ఏం ప్రాబ్లం లేదంటే మీకు ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో యాజ్ సచ్ నార్మల్ కన్సెప్షన్ అండ్ ఐవీఎఫ్ ఐయుఐలో ఏదైనా ప్రాబ్లం ఉంటుందా అంటే నాట్ మేజర్ డిఫరెన్స్ ఏం లేదు. సో వన్స్ మీకు కన్సెప్షన్ అయిపోయిన తర్వాత మీకు ఇచ్చిన మెడిసిన్స్ కూడా అన్నీ మీకు ఆల్రెడీ ఫీమేల్ బాడీలో ఉన్న మెడిసిన్స్ లైక్ హార్మోన్సే ఎక్కువ ఇస్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొజెస్ట్రాన్స్, ఇదన్నీ మీకు ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మీ బాడీలో ఆల్రెడీ ఉన్న హార్మోన్, మేము బయట నుంచి ఇంకా కొంచెం ఎక్స్ట్రా సపోర్ట్ ఇస్తున్నాం. సో అది ఇట్స్ అ ప్రెగ్నెన్సీ హార్మోన్ అనమాట. దానివల్ల బేబీకి అబ్నార్మల్గా పుట్టారు, అబార్షన్ అవుతారు అనేది దెర్ ఈజ్ నో ఛాన్స్ అనమాట. సో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ సేమ్. ఓకే, ఈ ఐయుఐ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత బేబీ డెలివరీ అయిపోయిన తర్వాత ఎంత హెల్దీగా బేబీ ఉంటుంది? నార్మల్గా మనము కన్సీవ్ అయ్యి డెలివరీ అయిన వాళ్ళలో చూస్తూ ఉంటాం, కొంచెం తక్కువ పుడతారు, కొంతమంది చాలా హెల్దీగా పుడుతూ ఉంటారు. మరి ఐయుఐ ప్రొసీజర్ మంచి మెడికేషన్ మేము వాడాము, హెల్దీగా ఫుడ్ అంతా కూడా తీసుకున్నాం కదా, బేబీ బాగా హెల్దీగా పుడుతుందేమో అని అనుకుంటూ ఉంటారు. సో ఎలా మీరు మీ దగ్గర చాలా మంది పేషెంట్స్ వస్తూ ఉంటారు కదా, సో ఈ హెల్దీ బేబీకి సంబంధించి అంటే వెయిట్ పరంగా ఎలా ఉంటారు? జనరలీ వన్స్ టిల్ కన్సెప్షన్ టిల్ బేబీ ఫామ్ అయిన తననే మీకు ఆ ప్రాసెస్ అనమాట. దాని తర్వాత మీ బాడీలో ఇన్ జనరల్ ఐయుఐలో మేజర్గా మేము హార్మోన్స్ ఎక్కువ ఇవ్వమన్నమాట. జనరలీ ఒక ప్రొజెస్ట్రాన్ అనేది సపోర్టింగ్ హార్మోన్స్ మేబీ 8 weeks ఇస్తామన్నమాట. దాని తర్వాత బేబీకి ఏదైనా ప్రాబ్లం జరిగితే అది బికాస్ ఆఫ్ మెడిసిన్స్ కాదు, అండ్ దెన్ ఏదైనా ప్లసెంటాలో మీ బాడీలో ఏదైనా ప్రాబ్లం ఉంటే, అండ్ దెన్ ప్లసెంటాలో ఏదైనా ప్రాబ్లం ఉంటే బేబీ వెయిట్ తక్కువ పుట్టడానికి, బేబీ ముందే పుట్టడానికి ఛాన్సెస్ ఉంది అనమాట. అండ్ దెన్ మీకు ప్రెగ్నెన్సీ టైంలో కొన్ని ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి, లైక్ షుగర్, బీపీ, అదన్నీ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అది ఆ ప్రాబ్లం అన్నీ ఉంటే కూడా మీకు బేబీ తక్కువ వెయిట్ పుట్టడానికి, ముందు పుట్టడానికి ఛాన్సెస్ ఉంది అనమాట. సో బేబీ వెయిట్ తక్కువ ఉంది, అబార్షన్ అయింది, దానికి ఐయుఐకు సంబంధం అంటే కాదు. సో ఈవెన్ ఇన్ ఐయుఐ బేబీస్లో ఈవెన్ ఫర్ నార్మల్ కన్సెప్షన్లో కూడా మీకు అబార్షన్స్ అవుతుంది, ఈవెన్ ఇన్ ఐయుఐలో కూడా అబార్షన్స్ అవ్వచ్చు, అండ్ నార్మల్గా కూడా బేబీ పుట్టచ్చు. సో దర్ ఈస్ నో రిలేషన్షిప్ యాక్చువల్లీ. 49 సంతాన సఫలత కేంద్రంలో ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది ప్రస్తుతం? వీ హ్యావ్ కే సిస్టమ్. యూజువల్గా
ఐవీఎఫ్ చేసిన తర్వాత బేబీస్ని ఫామ్ చేస్తాము. ఫామ్ చేసిన తర్వాత డే 3 డే 5 బేబీస్ అని ప్రిపేర్ చేస్తాం అనమాట. సో మా దగ్గర కే సిస్టమ్ ఉన్నాయి. కే సిస్టమ్ అంటే లైక్ బ్లాస్టోసిస్ట్ కల్చర్, లైక్ అందరి దగ్గర ఈ డే 5 ఎంబ్రియోస్ ఫామ్ అవడానికి ఆ కల్చర్స్, చేంబర్స్ అవన్నీ ఉండవు అనమాట. సో వీ హ్యావ్ దట్. సో ఇప్పుడు మేము అన్ని డే 5 ట్రాన్స్ఫర్స్ చేస్తున్నాము. సో వీ హ్యావ్ దట్ కే సిస్టమ్ ఫర్ డే 5 కల్చర్కి ఉన్నాయి. అండ్ దెన్ జిల్ట్రిక్స్. సో కొందరికే చాలా డౌట్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఐ విట్నెస్ కూడా మా దగ్గర ఉంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మాదే ఎగ్ యూస్ చేస్తారా, మాదే స్పర్మ్ యూస్ చేస్తారా అని చాలా డౌట్స్ ఉంటుంది అనమాట. సో వీ హ్యావ్ ఆర్ఐ విట్నెస్. సో ఇప్పుడు ఐయుఐ పేషెంట్ అయినా ఐవీఎఫ్ పేషెంట్ అయినా మా దగ్గర వస్తే మాకు వాళ్ళకి ఒక ఆర్ఐ విట్నెస్ అని ఒక కార్డు ఇస్తామన్నమాట. దాంట్లో ఇప్పుడు ఇన్ కేస్ వాళ్ళకి ఐయుఐ అయితే ఆర్ లైక్ ఐవీఎఫ్ అయితే పికప్ అయిన రోజు వాళ్ళు ఊజైడ్స్ వాళ్ళకి ఇచ్చిన కోడ్ని ఆ ఆర్ఐ విట్నెస్ సిస్టంలో అప్డేట్ చేస్తామన్నమాట. అండ్ దెన్ ఈవెన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టైంలో కూడా అది అప్డేట్ చేస్తామన్నమాట. ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము చేసిన కోడు అండ్ దెన్ మీకు ట్రాన్స్ఫర్ చేసిన బేబీస్ కరెక్ట్గా లేదు అనుకోండి, దాని నుంచి అలారం వస్తుంది. అది మీరే అక్కడ ఉంటారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ వైఫ్కి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తామనుకోండి, మీ వైఫ్ లోపల ఉంటారనమాట ఐవీఎఫ్ ల్యాబ్లో. అప్పుడు ఆ అలారం వస్తుంది అనమాట. అలారం వస్తే లైక్ దిస్ ఎంబ్రియో అండ్ దెన్ యువర్ ఎంబ్రియో ఈజ్ నాట్ మ్యాచింగ్, బట్ వీ హ్యావ్ దిస్ ఆర్ఐ విట్నెస్ సిస్టమ్. అది మాకు కరెక్ట్గా కోడ్ ఇస్తుంది. ఆ కోడ్ ఇచ్చాకనే మేము విల్ గో హెడ్ విత్ ద ఎంబ్రియో, లైక్ వాళ్ళది వాట్ యూ సే యూ కెన్ సెలెక్ట్ అండ్ దెన్ మేము ట్రాన్స్ఫర్ చేస్తాం. అండ్ దెన్ జిల్ట్రిక్ ఇస్ ఆల్సో ద సేమ్. లైక్ when there is any problem in the lab, it gives us alarm anamata. So we will take care of it. So we have an advanced lab. And then even ఇప్పుడు స్పర్మ్ సెలక్షన్లో కూడా ఇప్పుడు ఎగ్స్ అండ్ దెన్ స్పర్మ్స్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే there are few options. అండ్ దెన్ స్పర్మ్స్లో ఇప్పుడు స్పర్మ్ కౌంట్ తక్కువ ఉంటే, మొటిలిటీ తక్కువ ఉంటే వీ హ్యావ్ మైక్రోఫ్లూయిడిక్స్, వీ హ్యావ్ మ్యాక్స్. లైక్ ఇది సెపరేట్, ఇట్స్ అ సెపరేట్ మెథడ్ ఫర్ ద స్పర్మ్ సెలక్షన్. లైక్ మంచిగా కదలే కణాలు, మంచి స్పర్మ్ని సెలెక్ట్ చేయడానికి వీ హ్యావ్ ఆల్ దోస్ ఫ్యూ టెక్నిక్స్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి ఉషా గారు. ఇన్ఫర్టిలిటీతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వాళ్ళకి ఐయుఐ ప్రొసీజర్ ఎలా ఉంటుంది పూర్తి సమాచారం తెలియజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ జీవన రేఖ. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. నమస్తే.